పలావ్‌లోకి దాల్చా ఉంటే చాలండి. అంత బావుంటుంది. ఉప్పు, పులుపు, కారము కరెక్ట్‌గా వేసి చేస్తే పర్ఫెక్ట్‌గా కుదురుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా శనగబాడలు ముందుగానే నానబెట్టుకుంటే చిక్కగా వస్తుందనమాట దాల్చారు. ఇలాగ అన్నీ వన్ బై వన్ వేసుకుంటూ మెత్తగా ఉడికించుకొని రామేసుకుంటే ఈ దీంట్లోకి వంకాయలు గానీ, సొరకాయ గానీ వేసుకోవచ్చు. నేను సొరకాయ వేసింది కూడా వీడియో పెట్టాను. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర కలిపి ఆడిచ్చినది. అదంతా ఏసాక మెత్తగా ఉడికిచ్చి చింతపండు ముందుగానే నానబెట్టుకుంటాం గదా! అది రాముకున్నాక చింతపులుసు పిసికేసుకొని ఒక 2 పొంగులు రానిచ్చి తిరువాత పెట్టుకుంటే అస్సలింగా మటన్, చికెన్ గూడా అవసరం లేదండి పలావ్‌లోకి అంత బావుంటుంది. నేను ఇంగ్రీడియెంట్స్ అన్నీ పైనిచ్చాను. అలాగే మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే చికెన్ తాలి 5 రకాలు అని పెట్టాను. అది లింక్ గూడా ఇస్తాను చూడండి మీకు అర్థమైతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకోని వాళ్ళు ఇప్పుడు కొత్తగా చేసుకోండి. అలాగే కామెంట్ చేయండి. ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. పక్కన ఒక గంట ఉంటుంది గదా! దాన్ని గూడా అలా కొట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకే ముందొస్తాయి. ఇంకొకటండి అలాగే ఫేస్‌బుక్, ఇన్‌స్టాలో గూడా ఫాలో అవుతూ సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్, వీడియోస్‌తో వస్తూ ఉంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.